అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రాంపోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో ఉన్నాము. నిన్న ఒక స్టోరీ చేయడం జరిగింది. ఏదైతే వినాయకుల బావి దగ్గర ఏదైతే కొన్ని సేఫ్టీ ప్రికాషన్ తీసుకోలేదు, ఇంత నిర్లక్ష్యమా అని చెప్పేసి మనము ఆల్రెడీ ఒక స్పెషల్ స్టోరీ చేయడం జరిగింది. అధికారుల దృష్టికి తీసుకెళ్ళినాము. ఆ లింక్ వచ్చిన తర్వాత, మన సుమన్ టీవీ లింక్ ఏదైతే వచ్చిన తర్వాత ఏదైతే మున్సిపల్ అధికారులకు పంపించినాము, అదేవిధంగా ఇక్కడ డివిజన్కి సంబంధించిన కార్పొరేటర్ కావచ్చు, ఇక్కడ ఎవరైతే మనకి మున్సిపాలిటీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ పంపించిన తర్వాత ఇక్కడ సిచ్యువేషన్ చూడు మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇదే చేసుడు మేము రాకముందు చేసుంటే ఇదంతా కాకపోతుండే. సో ఎంత నిర్లక్ష్యం అనేది మనం చూడొచ్చు. అంటే ఒక మీడియా ప్రతినిధి మన దృష్టికి వచ్చిన తర్వాత మనము ఈ వీడియో తీసి అసలు మీ పనితనం ఏం చేస్తున్నారు అని చెప్పేసి చెప్పిన తర్వాతనే మీ పనులు చేస్తారా అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. నిన్న వచ్చి మనం రిపోర్టింగ్ చేసిన తర్వాతనే ఇది రిజల్ట్, ఈ ఎగ్జామ్కి దీనికి రిజల్ట్ ఇది. సో మనం వచ్చి క్వశ్చన్ చేస్తేనే పనులు చేస్తారంట. సో ప్రతి దగ్గర సో ఇది నాకు అర్థమైపోయింది. చాలా ఏరియాలలో రోడ్స్ అండ్ డ్రైనేజెస్ కావచ్చు, ఏదైతే మనకి చాలా ఏరియాలలో ఇబ్బంది జరుగుతూ ఉంది. అంటే ఇబ్బంది ఎక్కడైతే జరుగుతూ ఉందో అక్కడ నుంచి కాల్స్ వచ్చిన తర్వాత మన సుమన్ టీవీ వెళ్ళిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో నిన్న జరిగిన దానికైతే నిదర్శనం ఇది. సో ఇది నిన్న ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది చిన్న పిల్లలు దీంట్లో పడే అవకాశం ఉంటుంది. మూగజీవులు, మెయిన్గా ఆవులు కావచ్చు, గేదెలు ఎక్కువగా వెళ్ళే ప్రధాన రహదారి. ఇక్కడ చాలా వరకు కూడా ఆవులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి, చిన్న పిల్లలు కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటారు అని చెప్పేసి అన్న తర్వాతనే మనము ఇక్కడికైతే రావడం జరిగింది. ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరైతే సంబంధిత అధికారులు మనం రిపోర్టింగ్ చేసే టైంలో చూసిన తర్వాత మీరు ఆపండి అని చెప్పేసి అంటే కూడా వాళ్ళు ఆపలేరు, ఎందుకంటే వాళ్ళు తప్పు చేసిరు. సో 1 వీక్ అయిపోయిన తర్వాత కూడా ఈ ఏదైతే మనకి ఈ గ్రిల్ పెట్టకపోవడం అనేది చాలా పెద్ద తప్పిదం. నిన్న మనం చేసిన తర్వాత మున్సిపల్ అధికారులు అయితే నిద్రలోంచి మేల్కున్న తర్వాతనే ఈ పని అయితే జరిగిందనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో మీకు మీ ఏరియాలలో ఎక్కడైనా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా, లేకపోతే అధికారులు పట్టించుకోవట్లేదు అని మీకు అనిపిస్తే మాత్రం డెఫినెట్లీ సుమన్ టీవీ స్క్రీన్ పైన ఒక నంబర్ అయితే ఉంది. సో మాకు కాల్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మా సుమన్ టీవీ వస్తుంది. అక్కడ ఒక సొల్యూషన్ అనేది వెతికైతే పెడతాం అనేది మేము చెప్తా ఉన్నాము. సో చాలా ఏరియాలలో ఏదైతే మనకి అండర్ డ్రైనేజ్కి సంబంధించి కావచ్చు, డ్రైనేజ్కి సంబంధించి సీసీ రోడ్స్కి సంబంధించి కావచ్చు, అక్కడక్కడ అనేది పడేస్తున్నారు అని చెప్పేసి గతంలో కూడా మనము ప్లాస్టిక్కి రిలేటెడ్ ఒక స్టోరీ కూడా చేయడం జరిగింది. దానిపైన కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో నిన్న వీడియో వచ్చిన తర్వాత చాలామంది నవ్వుకున్నారు. సో ఇదేంది, ఎవరైనా క్వశ్చన్ చేస్తేనే వీళ్ళు పని చేస్తారా అని చెప్పేసి చాలామంది కూడా మన ఏదైతే మనము ఒక వెటకరమైన నవ్వునైతే మనం నిన్న చూసినాము. చాలామంది కూడా ఏమన్నారంటే ఇదంతా చూసిన తర్వాత ప్రతిసారి కూడా ప్రజలు కావచ్చు, లేకపోతే ప్రెస్ రిపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి దీన్ని అంటే మీరు ఏం చేస్తున్నారు, అసలు మున్సిపాలిటీ అధికారులు ఉన్నారా లేదా అని చెప్పేసి అంటేనే వాళ్ళు వచ్చి ఇట్లా చూస్తారా అన్నట్టు వ్యవహరిస్తున్నారు అధికారులు అనేది మనకు తెలుస్తూ ఉంది. సో ఏదేమైనప్పటికీ మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో ఏం కాలేదు. కాకపోతే నిన్న జరిగిన ఇన్సిడెంట్ పట్లనైతే చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది. సో థ్యాంక్ యూ. ఏదైతే మున్సిపాలిటీ సిబ్బంది తొందరగా రెస్పాండ్ అయ్యి ఇప్పటికైనా ప్రజల ప్రాణాలని దృష్టిలో పెట్టుకొని ఈ గ్రిల్ని ఏర్పాటు చేయడం అనేది చాలా మంచిగా అనిపించింది. సో ఇప్పుడు ఎవరైనా వచ్చి చూసినా, లేకపోతే ఏమైనా ఆవులు కానీ ఏమైనా వచ్చినా కూడా పడే అవకాశం అయితే లేదు. సో చాలా వరకు కూడా మాకు సంతోషంగా అనిపించింది. చేసిన దానికి ఒక ప్రతిఫలం అయితే వచ్చింది. సో మీ పనులు మీరు ఎంతవరకు చేస్తున్నారు అనేది అధికారులు మీరు ఖచ్చితంగా మీరే చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇది ఇవాళ సుమన్ టీవీ స్పెషల్ స్టోరీ. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, వినాయక్ నగర్, వినాయకుల బావుల నుంచి.